పరమ పవిత్రమైన కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం శుభానందాదేవి సమేత ముక్తేశ్వరుడి కళ్యాణోత్సవంలో మాసిక ధారణ జరుగుతోంది. అందరూ కళ్ళగద్దుకోండి. మీరే స్వయంగా మీ అమృత హస్తాలతో స్వామివారికి అమ్మవారికి ధరింప చేసినట్టుగా భావన చేయండి. బోలా శంకర భగవానికి, బోలా శంకర భగవానికి. రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి కైలాసానికి వినపడాలి. ముక్తేశ్వర భగవానికి, శుభానంద మాతాకి. నత జన సదయా పాంగా కృత సంస్కృతి భంగా. జయ దేవ గురుచరణాంబుజ భృంగ త్యక్తాఖిల సంఘ. నత జన సదయా పాంగా కృత సంస్కృతి భంగా. జయ దేవ జయ దేవ జయ దీన శరణ్య అనుపమ కారుణ్య. విధుశేఖర భారతి పరమహంసవరేణ్య. జయ దేవ జయ దేవ. శృతి శాస్త్రావన దీక్షా నయ బోధన దక్ష. పతితోద్ధరణ కటాక్ష శ్రిత కల్పక వృక్ష. జయ దేవ శృతి శాస్త్రావన దీక్షా నయ బోధన దక్ష. పతితోద్ధరణ కటాక్ష శ్రిత కల్పక వృక్ష. జయ దేవ జయ దీన శరణ్య అనుపమ కారుణ్య. విధుశేఖర భారతి గురు పరమహంసవరేణ్య. జయ దేవ ఆస్తికతా సంపోష స్మితపూర్వక భాషా. భక్త్యైవాహితతోష సకలాధ సుశోష. జయ దేవ ఆస్తికతా సంపోష స్మితపూర్వక భాషా. భక్త్యైవాహితతోష సకలాధ సుశోష. జయ అందరూ చెప్పండి. శారదే పాహి మాం శంకర రక్ష మాం. శారదే పాహి మాం శంకర రక్ష మాం. దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు, జగద్గురువులు, అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి కర కమల సంజాతులు, జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వామి వారి యొక్క ఆగమనం మన కోటి దీపోత్సవ ప్రాంగణంలోకి ఇప్పుడే అందరూ ఒకసారి కరతాళ ధ్వనులతో స్వామివారికి అద్భుతమైనటువంటి స్వాగతాన్ని తెలియజేస్తూ, ఇది మహాభాగ్యం, ఇది యోగం. కోటి దీపోత్సవ ప్రాంగణం శారదా పరమేశ్వరి స్వరూపంతో ఈ రోజున ధన్యమైపోయింది. అపర శారదాదేవిగా నడయాడే శారదా స్వరూపంగా శంభోరుమూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. ఆ దక్షిణామూర్తియే మౌనాన్ని వదిలిపెట్టి శంకరులుగా అవతరిస్తే ఆ ఆదిశంకరులే నేడు విధుశేఖర భారతీ మహాస్వామి వారి రూపంలో ఈ రోజున మన ప్రాంగణంలో అడుగిడినారు. జయ జయధ్వానములతో అందరూ కూడా గట్టిగా కరతాళ ధ్వనులతో శారదే పాహి మాం శంకర రక్ష మాం. శారదే పాహి మాం శంకర రక్ష మాం. శ్రీ శివాయ గురవే నమః. శ్రీ శారదా పరమేశ్వర్యై నమః. దక్షిణాంనాయ శ్రీ శృంగేరి శారదా పీఠాధీశ్వరానాం అనంతశ్రీ విభూషిత పరమహంస పరివ్రాజకాచార్య వర్యానాం శ్రీమచ్చరణానాం నిగమాగమ సార హృదయానాం తపశ్చక్రవర్తినాం జగద్గురూనాం శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామినాం పరమ పూజ్య శ్రీ 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 విధుశేఖర భారతి సన్నిధాన మహాస్వామినాం
చరణారవిందయోః కోటి దీపోత్సవ ప్రాంగణ ఆగమన కాలే భక్తిపూర్వక స్వాగత సుమాంజలి. అందరూ గట్టిగా కరతాళ ధ్వనులతో ఒకసారి స్వామివారికి స్వాగతాన్ని చెబుతూ దక్షిణాంనాయ పీఠస్థాన అవతారయతో గురోన్ దక్షిణామూర్త్యభిన్నత్వే సంభావయతి నో మనః. శృంగేరి దక్షిణాంనాయ శారదాపీఠ వ్యాఖ్యాన సింహాసనంపై అధివసించియున్న దక్షిణామూర్తి అవతారాన్ని పొందిన శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి కరకమలముల మీదుగా నవంబర్ 26, 2012 నందననామ సంవత్సర కార్తీక శుక్ల త్రయోదశి సోమవారం నాడు ఆరంభమైన ఈ భక్తి టీవీ కోటి దీపోత్సవం అవిచ్ఛిన్నంగా ఈ రోజు పర్యంతం అనగా ఈ కార్తీక మాస శుక్లపక్ష ఏకాదశి పర్యంతం వైభవంగా జరుగుతున్నది అంటే శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి అప్రమేయ అనంత అనుగ్రహమే. ధర్మనిష్ట, తపశ్శక్తి, ప్రజ్ఞాన నిధి, అద్వైత దీప్తి జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి కర కమల అద్భుత మహిమకు నిదర్శనమే ఈ భక్తి టీవీ కోటి దీపోత్సవం. భరత జాతిని భద్రజాతిగా తీర్చిదిద్దే మహామహిమాన్విత శ్రీ శృంగేరి శారదా పీఠంలో శ్రీ 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 భారతీ తీర్థ హృదయారవిందము నుండి అవతరించిన నిఖిల జగతి శ్రేయో మార్గ విధాత పరిపూర్ణ మానవతావాదము విశుద్ధ మాధవీయ స్వధర్మ నిధాన శ్రీ చరణుల తాత్విక విభూతియే శ్రీ చరణుల ఆగమనంతో ప్రకాశిస్తున్నది. స్వామివారి కరకమలముల మీద అభిషేకం జరుగుతున్నది. ఒకసారి వీక్షించండి. స్ఫటికలింగేశ్వరాయ నమః. ఆనంద దివ్యకర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. బోలో శ్రీ విధుశేఖర భారతి స్వామి వారికి. అపర శంకరుల దర్శనం ఈ రోజున మనం ఇక్కడ నుంచి చూస్తున్నాం. ఆది శంకరుల దర్శనమే ఈ రోజు మీ అందరికీ విధుశేఖర భారతి స్వామి వారి రూపంలో దర్శనమిస్తున్నది. అందరూ రెండు చేతులు శిరస్సు మీద పెట్టి అక్కడి నుండే చెప్పండి, శారదే పాహిమాం, శారదే పాహిమా, శంకర రక్షమాం. రెండు చేతులు శిరస్సు మీద పెట్టి స్వామివారి యొక్క దివ్య చరణములకు మనమందరం సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ భరత జాతిని భద్రజాతిగా తీర్చిదిద్దిన మహిమాన్విత శృంగేరి శారదాపీఠ జగద్గురువులు వారి ఆగమనంతో ఈ రోజు ఇలకైలాసంగా మన కోటి దీపోత్సవ వేదిక శోభిస్తూ ఉన్నది. దుర్గాం దేవీగో శరణమహం ప్రపద్యే. సుతరసి తరసే నమః. అగ్నే త్వం వారయానవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాని విశ్వా. పోశ్చ పృథ్వీ బహుళాన ఉర్వే భవాతోకాయతనయాయ శంయోః. విశ్వాని నో దుర్గః జాతవేదః సింధున్ననా. అందరూ చెప్పండి ఒకసారి గట్టిగా, విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీయం. విద్యా వినయ సంపన్నులు, వీతరాగులు, వివేకవంతులు, వేదాంత తత్వజ్ఞులు అయిన శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారికి భక్తి టీవీ కోటి దీపోత్సవ ప్రాంగణంలో సాష్టాంగ ప్రణామములు సభక్తికంగా సమర్పిస్తూ దివ్య స్వాగత సుమాంజలి. కుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. కాళేశ్వర ముక్తేశ్వర భగవానికి, శుభానంద మాతాకి. ఈ రోజున భక్తి టీవీ కోటి దీపోత్సవ ప్రాంగణంలో సాష్టాంగ ప్రణామములు సభక్తి పూర్వకంగా సమర్పిస్తూ దివ్య స్వాగత సుమాంజలి. శ్రీ 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 విధుశేఖర శ్రీ చరణుల యందు
సమస్త భక్త కోటి దర్శించుతున్న దివ్య విభూతులు ఆమ్నాయ పరిశ్రమ, శాస్త్రాభిజ్ఞత, సాహితీ సమారాధనము, వినయము, ఆచారము, భక్తి, క్షమ, చాతురి, చతుర్వేదములలో పరిశ్రమ చేసి తర్క వ్యాకరణ మీమాంస వేదాంత శాస్త్ర అధ్యయనంతో బోధ ఆచరణ ప్రచారం చేస్తూ కావ్య నాటకాది వాంగ్మయ పురాణ సాహితీ దివ్య పాండిత్యంలో 8 లక్షణములను పరిపూర్ణంగా ధరించి శ్రీచరణ విభూతిని మనమెవ్వరం కూడా మాటలలో వ్యక్తం చెయ్యలేము. అందుకే ఈ భక్తి టీవీ కోటి దీపోత్సవ ప్రాంగణము అందరం కూడా శరణాగతితో స్వామివారికి ప్రార్థన చేస్తూ దివ్య స్వాగత సుమాంజలి. హే జ్ఞానగంగా, కరుణాంతరంగా, సద్గుణ నిధి, శ్రీకరములు జగజ్జన వశీకరముల్, శ్రితకోటి కృత్సుదాశీకరముల్, ప్రమోద రసశేఖరముల్, చతురాగమైక శోభాకరముల్, నమస్య జన భాగ్య సమీకరముల్, సశారద శ్రీకర చంద్రమౌళి విధుశేఖర దృక్కులు మమ్మునో ముదన్న. అపారమైన మేధా సంపద, నిత్యానుష్ఠాన నిష్ఠ, తపశ్శక్తి, బ్రహ్మజ్ఞానం నిలుచున్న కూర్చున్న స్ఫుటుంగ పుంజీవ భూతమై ఒక మహా దివ్య జ్యోతి అయి నేడు విధుశేఖర సాకార స్వరూప దర్శనంతో ఈ కోటి దీపోత్సవ వెలుగులో ఈ రోజున దివ్య పూర్వక స్వాగత కుసుమాంజలి సమర్పణం చేస్తూ భక్తి టీవీ వినమ్రపూర్వకంగా స్వామివారికి నమస్సులు తెలియజేస్తోంది. దక్షిణామూర్తయే నమః. విద్యా వినయ సంపన్నం వేతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతి. పరివ్రాజకాచార్య వర్యా పదవాక్య ప్రమాణ పారావార పారేణ యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధ్యష్టాంగ యోగానుష్ఠాన నిష్ఠా తపశ్చక్రవర్తే అనాద్య విచ్ఛిన్న శ్రీ శంకరాచార్య గురు పరంపరా ప్రాప్త షడ్దర్శన స్థాపనాచార్య వ్యాఖ్యాన సింహాసనాధీశ్వర సకల నిగమాగమ సార హృదయ సాంఖ్యత్రయ ప్రతిపాదక వైదిక మార్గ ప్రవర్తక సర్వతంత్ర స్వతంత్ర ఆదిరాజధాని విద్యానగర మహారాజధాని కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య శ్రీమద్రాజాధిరాజ గురు మండలాచార్య ఋష్యశృంగపురవరాధేశ్వర తుంగభద్రా తీరవాసే శ్రీమద్విద్యాశంకర పాద పద్మారాధక శ్రీమజ్జగద్గురు శ్రీమదభినవ విద్యాతీర్థ మహాస్వామి గురు కరకమల సంజాత శ్రీమజ్జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామినాం తత్కరకమల సంజాత శ్రీమజ్జగద్గురు శ్రీ విధుశేఖర భారతి మహాస్వామినాంచ చరణారవిందయోః సాష్టాంగ ప్రణామాన్ సమర్పయామః. అందరూ 2 చేతులు శిరస్సు మీద జోడించి జగద్గురువుల యొక్క దివ్య చరణములకు నమస్కారాలు చెయ్యండి. అందరూ అక్కడి నుంచే చెయ్యండి. శారదే పాహిమాం, శంకర రక్షమాం. స్వామివారికి స్వాగతం తెలియజేస్తూ అందరు కూడా అందరు అక్కడే కూర్చోండి. ఈ రోజున స్వామివారికి స్వాగతం తెలియజేస్తూ హైందవ మహాపురుష, భారత ధర్మ రక్షక, సర్వతంత్ర స్వతంత్ర ధర్మమూర్తి, జ్ఞానదీప్తి, శృంగేరి దక్షిణాంనాయ శారదా పీఠాధీశ్వరులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారికి కోటి దీపోత్సవ కోటి వెలుగులతో సుమస్వాగతం. ఇది మా భక్తి టీవీ భాగ్య దర్శనం.
నేడు జగద్గురు వందనముతో నిజంగా ఈ రోజున ఇది భాగ్యనగరమైపోయింది. బ్రహ్మానంద రసానుభూతి కలితై పూతై సుశీతై సితై యుష్మత్వాక్కలశోజితై శృతిసుకై వాక్యామృతై చేచయం సంతప్తం భవతాపదావదహన జ్వాలాభిరేతం ప్రభో ధన్యాస్తే భవదీక్షణ క్షణగతే పాత్రీకృత స్వీకృతా అని ఆదిశంకర భగవత్పాదుల వారి వచనములను ప్రభో సద్గురుదేవ శ్రీ 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 దివ్య చరణామృత అంతరంగ తమ వాక్కులు అమృత ద్రవాలు, వానిలో బ్రహ్మానంద రసం వల్ల కలిగే అనుభూతి కూడి ఉన్నది. త్రివిధ తాపత్రయ దుఃఖములను రూపుమాపే చక్కని చల్లదనంతో అలరారుతున్నటువంటి మా రజస్తమో మార్గములను మరలించి సత్య మార్గాన్ని పొందింపచేసే నిర్మలత్వం కలిగి సంసారమనేటువంటి కారు చిచ్చుల మంటలతో కాలిపోతున్న మమ్ములను ఈరోజు కోటి దీపోత్సవ దివ్య కాంతులలో అనుగ్రహించి ధన్యులను చేయమని సవినయ ప్రార్థనతో కోటి దీపోత్సవ ఆరంభ శుభ సమయాన ఇదే అందరి పక్షాన వినయపూర్వక స్వాగత సుమాంజలి గట్టి కరతాళ ధ్వనులతో ఈ రోజున అద్భుతమైన మన కాళేశ్వర ముక్తేశ్వర కళ్యాణం జరుగుతోంది. అది చివర ఉంది. ఆ కళ్యాణాన్ని వీక్షించిన తరువాత తదుపరి కార్యక్రమం. శుభం భవతో సద్యోజాత వాముద ఘోరత పురుష ఈశాన పంచార్య ప్రవరాన్విత त्रयार्षेय प्रवरान्विता काश्यपसगोत्रोद्भवस्य गन्धमाधव शर्मणो नप्त्रे चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यो शुभं भवतु काश्यपावत्सारणे ध्रुवत्रयार्षेय प्रवरान्विता काश्यपसगोत्रोद्भवस्य त्रिकूटशर्मणः पौत्रे चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यो शुभं भवतु काश्यपावत्सारणे ध्रुवत्रयार्षेय प्रवरान्विता काश्यपसगोत्रोद्भवस्य हिमवन्तशर्मणः पुत्रे चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यो शुभं भवतु काश्यपावत्सारणे ध्रुवत्रयार्षेय प्रवरान्विता काश्यपसगोत्रोद्भवाम् अखिलाण्डकोटिब्रह्माण्डनायकी तत्स्वरूपिणी शुभानन्दनाम्नी शुभानन्दनाम्नि परार्थिने कन्या चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु सद्योजातवामदेव घोरतुर्वैशान पञ्चार्षेय प्रवरान्विता निरावरणपरानन्द परशिवगोत्रोद्भवस्य परशिवशर्मणो नप्त्रे चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु सद्योजातवामदेव घोरतुर्वैशान पंचार्षेय प्रवरान्विता निरावरणपरानन्द परशिवगोत्रोद्भवस्य सदाशिवशर्मणः पौत्राय चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु सद्योजातवामदेव घोरतुर्वैशान पंचार्षेय प्रवरान्विता निरावरणपरानन्द परशिवगोत्रोद्भवस्य ईश्वरशर्मणः पुत्राय चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु सद्योजातवामदेव घोरतुर्वैशान पंचार्षेय प्रवरान्विता निरावरणपरानन्द परशिवगोत्रोद्भवस्य अखिलाण्डकोटिब्रह्माण्डनायकाय चतुर्दशभुवनाधीश्वराय तत्तस्वरूपाय कालेश्वरपूर्णिमासाय मुक्तेश्वरनामधेयवराय लोककल्याणार्थं सवितुप्रसवस्विनोर्बाहुभ्याम् ओष्णोहस्ताभ्यां प्रतिगृह्णामि राजात्वा वरुणो नयतु देवि दक्षिणे प्रजापतये कन्यां तेनामृतत्वमस्यां वयोदात्रे मयो मह्यमस्तु प्रतिग्रहेत्रे करिदं कस्मादात् कामः कामाय कामो दाता कामः प्रतिग्रहेता कामको समुद्रमाविशा कामेन त्वा प्रतिगृह्णामि कामैतत्ते एषा ते कामदक्षिणा उत्तानस्वाङ्गेरसप्रतिगृह्णातु सोमाय वासः प्रजापतये कन्या एतत् कन्यादानं कन्यादानकल्पोक्त संपूर्ण सकल फलावाप्तिरस्तु लग्नाष्टचूर्णिकां पठित्वा सौभाग्यद्रव्याणि निक्षेप्य కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రము పరమ పవిత్రమైన క్షేత్రం నుంచి అక్కడి నుంచే విచ్చేసిన ఉత్సవమూర్తులు అక్కడి నుంచి వచ్చినటువంటి పండితుల చేత
ఎంతో విశేషమైన శుభానందాదేవి సమేత ముక్తేశ్వర స్వామి కళ్యాణం జరుగుతోంది. కన్యాదానం పూర్తి అయి సుముహూర్తం జరగబోతోంది. అందరూ కళ్ళారా తిలకించండి. ముక్తేశ్వర భగవానికి రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి అందరూ జై చెప్పండి. ముక్తేశ్వర భగవానికి, శుభానంద మాతాకి. సావధాన సర్వేషు కార్యేషు అఖిలేషు సిద్ధిరే వాగీశ్వరి సత్యవతే దుర్గా సరస్వతి నామ విధాతృపత్ని వధూవరాభ్యాం భరతనభవంతు. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీమామహేశ్వర చింతన సావధాన సర్వేష్టాశేతి సహస్రాణాం విజగురుదైవత్యానాం అష్టదిక్పాలక నవగ్రహదైత బ్రహ్మ విష్ణు మహేశ్వరాణాం. పరమ పవిత్రమైన జీలకర్ర బెల్లం మీ అందరికీ దర్శనమిస్తోంది. అందరూ 3 మార్లు కళ్ళకద్దుకోండమ్మా. ముక్తేశ్వర భగవానికి, శుభానంద మాతాకి. గట్టిగా కరతాళ ధ్వనులు చేస్తూ ఉండండి. సుముహూర్తం జరుగుతోంది. ద్రౌపద్యాది మహాపతివ్రతానాం స్వామివారి సుముహూర్తం కాగానే కళ్యాణ విధావిధిగా జరుగుతుంది. జగద్గురువుల యొక్క అనుగ్రహ భాషణం ప్రారంభం అవుతుంది. అందరూ గట్టి చప్పట్లతో స్వామివారికి నమస్కారం చేసి రెండు చేతులు పైకెత్తి గట్టిగా కరతాళ ధ్వనులు. ముక్తేశ్వర భగవానికి, శుభానంద మాతాకి. హర నమ పార్వతీపతయే, హర హర మహాదేవ. ఇంద్ర ఇవ వృత్రః తిష్ఠా. అయం ముహూర్తః సుముహూర్తః తదంగాలోక కళ్యాణార్థం యోక్త్ర మాంగళ్య పూజనం. మాంగళ్యోక్త దేవతాభ్యో ఓం నమః. గౌరీమి మాజ సలిలాని దక్షత్యేకపదే ద్విపదే సాచతుష్పదే అష్టాపదే నవపదే బభూషి సహస్రాక్షరా పరమేభ్యో నమః. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః. ఓం సర్వమంగళమాంగళ్యే శివే పరమ పవిత్రమైన శుభానందాదేవి ముక్తేశ్వర స్వామి కళ్యాణంలో పవిత్రమైన మంగళ సూత్రములు దర్శనమిస్తున్నాయి. అందరూ కళ్ళకద్దుకోండి. అమ్మవారి యొక్క పరమ పవిత్రమైన మాంగళ్యం. వివాహమైన మహిళలు మీ మాంగళ్యములను కూడా కళ్ళకద్దుకోండి. అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. రెండు చేతులు పైకెత్తి గట్టిగా కరతాళ ధ్వనులు. మాంగళ్య ధారణ జరుగుతోంది. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. స్వామివారి కళ్యాణం అద్భుతంగా సాగుతోంది. ఈరోజు మనందరి భాగ్యవశాత్తు ఈ రోజున భాగ్యనగరంగా మారిపోయింది. ఈరోజు జగద్గురువుల ఆగమనంతో ఈ కోటి దీపోత్సవ ప్రాంగణ దివ్య వేదిక మీద శ్రీచరణుల అనుగ్రహ భాషణం కోసం కోటి దీపోత్సవ వేదిక సవినయంగా శ్రీచరణులను ప్రార్థన చేస్తూ అనుగ్రహ భాషణాన్ని అనుగ్రహించవలసిందిగా సవినయ భక్తిపూర్వక ప్రణామములు తెలియజేస్తూ సమర్పిస్తున్నాం. యస్యాహురాగమవిదః పరిపూర్ణశక్తేరంశే కియత్యపి నివిష్టమముం ప్రపంచం తస్మై తమాలరుచిభాసురకంధరాయ నారాయణీ సహచరాయ నమః శివాయ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో విశేషంగా ఆ పరమాత్మను ఆరాధించి భగవత్ సన్నిధిలో విశేషంగా దీపోత్సవాన్ని ఆచరించడం, తద్వారా
ఆ దీపోత్సవాన్ని ఆచరించడం ద్వారా ఆ దీపం యొక్క ప్రకాశంతో అంధకారాన్ని అజ్ఞానాన్ని పోగొట్టుకొని ప్రకాశం జ్ఞానం వైపు వెళుతూ ఈ మానవ జన్మని సార్థకపరుచుకోవడం అనేటటువంటి ఒక కార్యాన్ని, ఇటువంటి ఆచరణని అనాది కాలంగా మనం చేస్తూ వస్తున్నాం. ఇది మన సనాతన హిందూ ధర్మం యొక్క ఒక ప్రముఖమైనటువంటి ఆచరణ. ఈ దీప ప్రజ్వలన చేయడం ద్వారా ఎలాగైతే ఆ దీపం అజ్ఞానం అంధకారాన్ని పోగొడుతుందో, అదేవిధంగా మన యొక్క హృదయంలో దీప ప్రజ్వలని చేసుకొని దాంతో మన యొక్క అజ్ఞానాన్ని కూడా పోగొట్టుకోవాలి, జ్ఞాన మార్గంలో చక్కగా ముందుకు వెళ్ళాలి. ఈ ధర్మం యొక్క గొప్పతనాన్ని, ఈ పరంపర యొక్క గొప్పతనాన్ని చక్కగా తెలుసుకొని ఈ జీవితాన్ని అందరూ కూడా సార్థకపరుచుకోవాలి. ఎలాగైతే బాహ్యం అయినటువంటి దీపాన్ని మనం వెలిగిస్తూ ఉన్నామో, అదేవిధంగా ఆంతరమైనటువంటి దీపాన్ని కూడా ప్రతి ఒక్కరూ వెలిగించుకోవాలి. బయటైతే దాన్ని దీపం అని అంటున్నాం, లోపలైతే దాన్ని జ్ఞానము అని అంటాం. కాబట్టి ఇటువంటి జ్ఞానాన్ని చక్కగా పెంచుకొని అందరూ కూడా అజ్ఞానాన్ని పోగొట్టుకొని భగవద్ అనుగ్రహానికి పాత్రులు కావాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ పరంపర అనేది వెనకటి నుంచి కూడా వస్తూ ఉన్నది. విశేషంగా ఈ కలియుగంలో జనులందరి యొక్క మనస్సుల్లో ఒక గొప్ప, ఎప్పటికీ ఆరనటువంటి ఒక దీపాన్ని జ్వలింపజేసి అందరిలోనూ ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టినటువంటి మహాపురుషులు అనంటే జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు మన దేశంలో 1200 సంవత్సరాలకు పూర్వం అవతరించి అందరి మనస్సులోనూ ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ఉపదేశించి ఈ లోకానికి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని చేశారు. వారు శంకరాచార్యుల వారు విశేషంగా ప్రజ్వలింపజేసినటువంటి ఈ సనాతన ధర్మ జ్యోతి అనేది ఇవాల్టికి కూడా అఖండంగా వెలుగుతూ మనందరి యొక్క జీవితాలని కూడా, సమస్త జనుల యొక్క జీవితాలని ఆ ప్రకాశం వైపుకి, జ్ఞానం వైపుకి నడిపిస్తూ విశేషమైనటువంటి అనుగ్రహాన్ని చేస్తూ ఉన్నది. శంకరాచార్యుల వారు ఈ ధర్మాన్ని, ఈ ధర్మం అనేటటువంటి జ్యోతిని విశేషంగా ప్రజ్వలింపచేసిన తర్వాత దాన్ని ఆర్పడానికి, దాన్ని ఏదో చేయడానికి చాలామంది ప్రయత్నాలు చేశారు, చేస్తూనే ఉన్నారు. ఎవరు ఎంత ప్రయత్నించినా కూడా ఆ దీపం యొక్క ప్రకాశంలో, ఆ దీపం యొక్క ప్రకాశానికి ఏ విధమైనటువంటి హాని లేకుండా ఇవాళకి కూడా ఈ సనాతన ధర్మ జ్యోతి అనేది ఇంత దృఢంగా విశేషంగా ప్రకాశిస్తూ ఉన్నది. కాబట్టి ఇవాల్టి రోజున ఈ సనాతన హిందూ ధర్మాన్ని మనం ఆచరిస్తూ ఉన్నాం, ఈ మార్గాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం, ఈ విధంగా భగవద్ ఆరాధనని మనం చేస్తూ ఉన్నాం, ఆ భగవద్ అనుగ్రహానికి పాత్రులమవుతూ ఉన్నాం. ఇటువంటి సనాతన ధర్మ సంస్కృతిని ఇవాల్టికి మనం చూస్తూ ఉన్నాము అనంటే దానికి కారణం నిస్సందేహంగా జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. ఆదిశంకరాచార్యుల వారు ఈ ధర్మాన్ని ఉద్ధరించి దృఢంగా స్థాపన చేసిన తర్వాత కాలంలో చాలామంది వచ్చారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ మార్గాల్లో ఈ ధర్మాన్ని ప్రచారం చేశారు, జనాలకి మార్గదర్శనం చేశారు. అయితే మొట్టమొదట మనం స్మరించవలసింది ఎవరిని అనంటే జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారిని. వారు ఇందాక చెప్పినట్టుగా ఈ ధర్మం అనేటటువంటి జ్యోతిని వెలిగించి అధర్మాన్ని నాశనం చేయడం ద్వారా అందరికీ కూడా సన్మార్గాన్ని చూపించారు. అదేవిధంగా తత్వం యొక్క జ్ఞానాన్ని, పరమార్థమైనటువంటి అద్వైత తత్వ జ్ఞానాన్ని అందరికీ కూడా అందించి విశేషంగా అందరి యొక్క మనస్సుల్లో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టారు.
అందుకే శంకరాచార్యుల వారు రాసినటువంటి అనేక గ్రంథాల్లో చాలా గ్రంథాలని రాసి ఆ గ్రంథాల్లో వారు అద్వైత తత్వాన్ని ఉపదేశించారు. పెద్ద పెద్ద భాష్యాది గ్రంథాలని రచించారు, ఆ గ్రంథాల్లోనూ తత్వాన్ని ఉపదేశించారు. అనేక ప్రకరణ గ్రంథాలని రచించారు, ఆ ప్రకరణ గ్రంథాల్లోనూ తత్వాన్ని ఉపదేశించారు. కేవలం ఒకే ఒక శ్లోకాన్ని రచించారు. ఆ ఒక్క శ్లోకంలోనే సంపూర్ణమైనటువంటి అద్వైత తత్వాన్ని మనకు అర్థమయ్యేలాగా చాలా చక్కగా ఉపదేశం చేశారు. దాన్నే ఏకశ్లోక ప్రకరణము అని అంటారు. అందులో ఉండేది ఒకే ఒక శ్లోకం, కానీ ఆ ఒక్క శ్లోకంలోనే సంపూర్ణమైనటువంటి అద్వైత తత్వాన్ని చాలా స్పష్టంగా శంకరాచార్యుల వారు ఉపదేశించారు. ఏమిటది అనంటే ఒకసారి అక్కడ ఒక గురు శిష్యుల సంభాషణ రూపంగా ఒక శ్లోకాన్ని శంకరాచార్యుల వారు రచించారు. ఒక శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, స్వామి నాకు తత్వాన్ని ఉపదేశించండి, ఈ అద్వైతాత్మ తత్వాన్ని నాకు అర్థమయ్యేలాగా ఉపదేశించండి. నేనెంతో ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఏం చేసినా కూడా అది నాకు అర్థం కావట్లేదు, కాస్త నాకు అర్థమయ్యేట్టుగా ఉపదేశం చేయండి అని అడిగాడు. అప్పుడు శంకరాచార్యుల వారు అన్నారు, సరే నీకు అర్థమయ్యేలాగా చెప్తాను, కూర్చో అని అన్నారు. కూర్చున్నాడు. అప్పుడు మొట్టమొదట ఒక ప్రశ్న అడిగారు శంకరాచార్యుల వారు. ఏమిటి అనంటే కింజ్యోతిస్తవా అని అడిగారు. అంటే దీని అర్థం ఏమిటి అంటే, నువ్వు ఏదైనా ఒక వస్తువుని చూడాలి అనంటే ఏ వెలుతురులో నువ్వు ఒక వస్తువుని చూస్తావు, ఏ వెలుతురు యొక్క సహాయంతో నువ్వు ఒక వస్తువుని చూడగలుగుతావు అని ముందు శిష్యుడిని ఒక ప్రశ్న అడిగారు. అప్పుడు శిష్యుడు ఏం చెప్పాడు అనంటే భానుమాన్ అని సమాధానం చెప్పాడు. కింజ్యోతిస్తవ భానుమాన్ అహనిమే అన్నాడు. అలాగే అక్కడ అంటే దాని అర్థం ఏమిటి అంటే, పగటిపూట ఏదైనా ఒక వస్తువుని చూడాలంటే సూర్యుడి యొక్క ప్రకాశంలో నేను ఏదైనా ఒక వస్తువుని చూస్తాను అని అన్నాడు. అప్పుడు అడిగారు, పగటిపూట సూర్యుడి ప్రకాశంలో చూస్తావు, సరిపోయింది, మరి రాత్రిపూట ఎలా చూస్తావు ఏదైనా ఒక వస్తువుని అని అడిగారు. రాత్రవు అన్నప్పుడు ప్రదీపాదికం, ఈ దీపముల యొక్క సహాయంతో రాత్రిపూట నేను ఏదైనా, పగటిపూట అయితే సూర్యుడి యొక్క ప్రకాశంలో చూస్తాను, రాత్రిపూట అయితే ఈ దీపములు మొదలైనటువంటి వాటి యొక్క సహాయంతో వాటి వెలుగులో ఏదైనా ఒక వస్తువుని చూస్తాను అని అన్నాడు. అప్పుడు తర్వాత ఒక ప్రశ్న ఏమడిగారు అనంటే, ఈ సూర్యుడి యొక్క ప్రకాశంతోనో అథవా దీపం యొక్క ప్రకాశంతోనో మిగతా వస్తువుల్ని చూస్తున్నావు, కానీ సూర్యుడి యొక్క ప్రకాశాన్ని అథవా దీపాన్ని చూడాలంటే నీకేది వెలుతురు, ఏ వెలుతురుతో నువ్వు చూస్తావు? దీపాలు కూడా మన కంటికి కనబడుతున్నాయి కదా, వాట్లని ఎలా చూడగలుగుతావు అని అడిగారు. అప్పుడు శిష్యుడు కొంచెం ఆలోచించి చెప్పాడు. ఎందుకంటే ఒక దీపాన్ని చూడడానికి ఇంకో దీపం అక్కర్లేదు, కానీ అలాగని ఏమీ అక్కర్లేదు అని కూడా చెప్పడానికి వీల్లేదు. చూడాలంటే దానికి ఒక సాధనం కావాలి. ఏమిటా సాధనం అనంటే చక్షుహు అన్నాడు. నా యొక్క చక్షురింద్రియం అంటే నా కన్నులతో నేను ఆ దీపాన్ని అథవా సూర్యుడి యొక్క ప్రకాశాన్ని చూస్తాను. కాబట్టి మిగతా వస్తువుల్ని నాకు చూపించేది సూర్యుడి యొక్క ప్రకాశమో అథవా ప్రదీపముల యొక్క ప్రకాశమో అయితే, ఆ సూర్యుణ్ణి ఆ ప్రదీపాలని నాకు చూపించేటటువంటిది ఏది అనంటే నా కన్ను. నా కంటితో నేను వీటన్నిటిని కూడా చూస్తాను. అప్పుడు ఇంకో ప్రశ్న అడిగారు, సరే నా కన్ను అని నువ్వు అంటున్నావు, ఇప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు కూడా, ఇప్పుడు కంటితో మిగతా వస్తువుల్ని చూస్తున్నాను, ఆ సూర్యుడిని కూడా చూస్తున్నాను, ఈ వస్తువులన్నింటినీ కూడా చూస్తున్నాను అంటున్నావు, అలాగని ఇప్పుడు కళ్ళు మూసుకున్నంత మాత్రాన ఇంకేమీ కనబడదు, అసలు ఇంకా మనకి జ్ఞానమే రాదు అని లేదు కదా. కళ్ళు మూసుకున్నప్పుడు కూడా కొన్ని విషయాలు తెలుస్తూనే ఉన్నాయి మనకి. కళ్ళు మూసుకున్నంత మాత్రాన ఇంకా అసలు ప్రపంచమే తెలియదు అని కాదు. కంటితో వేట్లనైతే చూస్తామో అవి మనకి తెలియకుండా పోతున్నాయి, అంతే తప్ప అలాగని ఏ వస్తువుల యొక్క జ్ఞానము మనిషికి లేదు అని కాదు. కళ్ళు మూసుకున్నా కూడా ఇంకా కొన్ని విషయాలు మనకి తెలుస్తూనే ఉన్నాయి. ఎందుకంటే మన ఆలోచన ఇంకా మనసులో జరుగుతూనే ఉంటుంది. కళ్ళు మూసుకున్నా కూడా మనసులో ఇంకా ఆలోచనలు జరుగుతూనే ఉంటాయి. రకరకాల విషయాల్ని మనం గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం, తర్వాత ఏం చేయాలి అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తూ ఉంటాం, అన్నీ చేస్తూ ఉంటాం. కాబట్టి కళ్ళు మూసుకున్నా కూడా మనలో ఆలోచనలు జరుగుతూనే ఉన్నాయి, ఇంకా చాలా విషయాలు మనకి తెలుస్తూనే ఉన్నాయి. కాబట్టి అక్కడ ఏమడిగారు అనంటే శంకరాచార్యుల వారు అడిగారు, నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు నీకు విషయాలు తెలుస్తున్నాయి కదా, ఆ విషయాల్ని ఎలా తెలుసుకుంటున్నావు అని అడిగారు. అప్పుడు శిష్యుడు సమాధానం చెప్పాడు, నాకు ఒక బుద్ధి అనేది ఉంది కదా, ఆ బుద్ధితో నేను ఆలోచించి అన్ని విషయాల్ని తెలుసుకుంటూ ఉంటాను అని చెప్పాడు. చక్షు తస్య నిమీలనాది సమయే కిం ధీహి అని అన్నారు. అప్పుడు మళ్ళీ దాని మీద ఇంకో ప్రశ్న అడిగారు. ఇప్పుడు ఏమన్నావు,
నా యొక్క బుద్ధితో నేను కళ్ళు మూసుకున్నప్పుడు అన్ని విషయాల్ని ఆలోచించి తెలుసుకోగలుగుతున్నాను అని అన్నావు. అంటే అక్కడికి ఏమైంది? నా బుద్ధి అని అన్నావు. నా బుద్ధి అని అంటే ఏమిటి? నేను ఒక ఆత్మస్వరూపుణ్ణి, నాకు ఒక బుద్ధి అనేది ఉన్నది అని చెప్తున్నావు. అంటే అక్కడికి ఏమైంది అని అంటే నా బుద్ధి అని అంటున్నాము అని అంటే అక్కడికి నేను వేరు బుద్ధి వేరు అని అర్థం. ఇది నా ఇల్లు అని అంటే దాని అర్థం ఏమిటి? ఇల్లు వేరు నేను వేరు, కానీ అది నాకు సంబంధించింది. వాస్తవంగా నేను వేరు నా యొక్క ఇల్లు వేరు, అథవా ఇది నాకు సంబంధించినటువంటి వస్తువు అని అన్నప్పుడు ఆ వస్తువు వేరు నేను వేరు. కానీ ఇది నాది అని ఎందుకు అంటున్నామంటే నా సంబంధం దాంట్లో ఉంది కాబట్టి. మిగతా వాటిని దేంట్లో అయితే మన సంబంధం లేదో ఇది నాది కాదు అంటాం, దేంట్లో అయితే మన సంబంధం ఉందో అది నాది అని అంటాం. కానీ దేన్నైతే నాది అని అంటున్నామో అది మనకంటే వేరు, మనకంటే వేరైనటువంటి వస్తువునే ఇది నాది అని మనం అనగలుగుతాం. మనల్ని మనం ఎప్పుడు కూడా నాది అని అనలేము, ఎందుకంటే నేను అంటే నేనే అంతే. ఇక్కడ మళ్ళీ నేను అనడానికి ఇక్కడ మాటకు అవకాశమే లేదు. నా యొక్క వస్తువు అంటాం కానీ నా యొక్క నేను అని ఎక్కడ కూడా అనేటటువంటి మాటకు అవకాశం లేదు. కాబట్టి అక్కడికి ఏమైంది అంటే ఇది నాది అని మనం అంటున్నామనంటేనే అది వేరు నేను వేరు అని అర్థం. కాబట్టి ఇక్కడ ఏమైంది? నా బుద్ధితో నేను ఏదైనా ఒక వస్తువుని తెలుసుకుంటూ ఉన్నాను అని అంటే అక్కడికి ఏమైంది? ఆ బుద్ధి వేరు నేను వేరు అని అయింది. అక్కడికి నీ బుద్ధి వేరు అంటే బుద్ధి అనేది తెలుసుకోవడానికి ఒక సాధనమే తప్ప అదే నువ్వు కాదు అనేటటువంటి విషయం ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. అక్కడికి ఏమైంది అని అంటే నీ యొక్క బుద్ధితో కళ్ళు మూసుకున్నప్పుడు నీ యొక్క బుద్ధితో రకరకాల విషయాల్ని తెలుసుకుంటూ ఉన్నావు. నాకు ఒక బుద్ధి ఉన్నది అనేటటువంటి విషయం నీకు తెలుస్తోంది. ఇప్పుడు ఆ బుద్ధి ద్వారా మిగతా విషయాల గురించి తెలుసుకుంటున్నావు. నాకొక బుద్ధి ఉన్నది అనే విషయాన్ని నువ్వు ఎలా తెలుసుకోగలుగుతున్నావు అని అడిగారు. బుద్ధి ఉంటే మిగతా వస్తువుని తెలుసుకుంటాం, కానీ బుద్ధి అనేది నాకు ఒకటి ఉంది, దీని ద్వారా నేను అన్ని విషయాల్ని తెలుసుకోగలుగుతున్నాను అనే విషయాన్ని నువ్వు ఎలా తెలుసుకున్నావు అని మళ్ళీ దాని మీద ఒక ప్రశ్న అడిగారు. కిం ధియో దర్శనే కిం అని మళ్ళీ అక్కడ ప్రశ్న అడిగారు. దానికి అక్కడ సమాధానం ఏం చెప్పాడు అని అంటే ఇంకక్కడ వేరే వస్తువులు ఏమీ లేవు, నేనే. అంటే నేను నా యొక్క బుద్ధిని తెలుసుకోవాలి అని అంటే మళ్ళీ అక్కడ ఇంకో విషయం, ఇంకొక ప్రకాశం అనేది ఏమీ అవసరం లేదు, ఇంకో సాధనం ఏమీ అవసరం లేదు. నాకొక బుద్ధి ఉన్నది, దీంతో నేను అన్నీ తెలుసుకుంటున్నాను అనేటటువంటి విషయం స్వతహానే తెలుస్తోంది, స్వయంగానే తెలుస్తోంది అంతే. అక్కడ మళ్ళీ ఇంకొక సాధనం అనేది లేదు. ఎలాగైతే బయట వస్తువుని చూడడానికి సూర్యుడి ప్రకాశాన్ని చూడడానికి మన కళ్ళని అంటే కళ్ళను మూసేసినప్పుడు బుద్ధి అని ఎలాగైతే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉందో ఆ బుద్ధిని తెలుసుకోవడానికి నాకంటే వ్యతిరిక్తంగా ఇంకో వస్తువు అనేది లేనే లేదు అని అన్నాడు. కింతత్రాహం అని అన్నాడు. అక్కడ ఈ బుద్ధితో ఏదైనా అంటే బుద్ధి అనేది ఒకటి ఉన్నది అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఇక్కడ నీకేమిటి సాధనం అని అడిగితే అక్కడ శిష్యుడు సమాధానం చెప్పాడు, తత్ర అహం, ఇక్కడ నేను తప్ప నా యొక్క ఆత్మతోనే నేను తెలుసుకోగలుగుతున్నాను అని అన్నాడు. అప్పుడు చివరికి శంకరాచార్యుల వారు ఒక మాట అన్నారు. ఏమిటి? అతో భవాన్ పరమకం జ్యోతి అని అన్నారు. అంటే అక్కడికి ఏమైంది అని అంటే ఒక వస్తువు చూడడానికి ఇంకో వస్తువు యొక్క ప్రకాశం, దాన్ని చూడడానికి ఇంకొకటి, దాన్ని చూడడానికి ఇంకొకటి, దాన్ని చూడడానికి ఇంకొకటి, ఇలా పరంపరగా మనం ఆలోచిస్తూ వస్తే చివరికి అది ఎక్కడికి వచ్చి ఆగుతోంది అని అంటే మన యొక్క ఆత్మస్వరూపం దగ్గర అది ఆగుతోంది. అక్కడికి ఏమైంది అని అంటే మళ్ళీ ఇంకా ఆత్మ అనేది ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడానికి ఇంకో సాధనం అవసరం లేదు. ఎలాగైతే బయట వస్తువుని చూడడానికి ఇది, దీన్ని చూడడానికి ఇది, నేను కళ్ళు మూసుకున్నప్పుడు నా యొక్క బుద్ధి, నా బుద్ధిని తెలుసుకోవడానికి నా యొక్క ఆత్మ, నా ఆత్మని తెలుసుకోవడానికి అంటే నన్ను నేను ఆత్మ అంటే నేనే అని అర్థం. మళ్ళీ నన్ను నేను తెలుసుకోవడానికి ఇంకో సాధనం అవసరం లేదు. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని నువ్వు ఉన్నావా అని అడిగితే ఒక నిమిషం ఎవరినైనా అడిగి చెప్తాను అని ఎవరు అనరు. నువ్వు ఉన్నావా లేదా, ఇక్కడున్నావా అక్కడున్నావా అని కాదు. అథవా అది కూడా సరే, నువ్వు ఇక్కడున్నావా ఎక్కడున్నావు, నువ్వు ఉన్నావా అని అడిగితే నువ్వు అనేటటువంటి వాడు ఒకడున్నాడా అని చెప్పి అడిగితే అప్పుడు వాడు కొంచెం ఆలోచించి చెప్తాను అథవా ఇంకెవరినైనా అడిగి చెప్తాను, కాసేపు ఆగి చెప్తాను అని ఎవరు అనరు. నువ్వు ఉన్నావా అని అడగంగానే నేనున్నాను అనే అంటారు అందరూ కూడా. నేను లేను అని కానీ అథవా నేనున్నానో లేదో నాకు తెలియట్లేదు, సందేహంగా ఉంది, అథవా కాసేపు ఆగి చెప్తాను, ఇంకెవరినైనా అడిగి చెప్తాను అని కూడా ఎవ్వరూ అనరు. నువ్వు ఉన్నావా అనగానే వెంటనే నేనున్నాను. ఎందుకంటే నేను అనేటటువంటి వాడిని ఒకడు ఉన్నాను అని మనకి ఎవ్వరు కూడా చెప్పక్కర్లేదు. దాన్ని తెలుసుకోవడానికి ఏ సాధనం కూడా మనకు అవసరం లేదు. కాబట్టి ఈ ఆత్మని స్వయం ప్రకాశ వస్తువు, స్వప్రకాశ వస్తువు అని అంటారు. ఎందుకు అనంటే ఎలాగైతే మిగతా వస్తువుల్ని తెలుసుకోవడానికి ఇంకొక సాధనం అనేది మనకు కావాలో మన యొక్క ఆత్మని మనం తెలుసుకోవడానికి, మనల్ని మనం తెలుసుకోవడానికి ఇంకొక సాధనం మనకు అవసరం లేదు.
కాబట్టి అక్కడికి ఏమైంది అని అంటే ఒక వస్తువుని తెలుసుకోవడానికి ఇంకోటి, దాన్ని తెలుసుకోవడానికి ఇంకోటి, దాన్ని తెలుసుకోవడానికి ఇంకోటి, అలా చివరికి అది ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది అని అంటే మన యొక్క ఆత్మస్వరూపం దగ్గర ఆగుతుంది. అక్కడ శంకరాచార్యుల వారు అన్నారు, అక్కడికి దీనికిది అనేది ఎక్కడికి ఆగుతోందో అదే నిజమైనటువంటి ఆత్మవస్తువు, అదే నీ యొక్క నిజమైనటువంటి తత్వము. ఇంకా దీన్ని మించినటువంటి తత్వం అనేది ఇంకోటి లేదు. జ్యోతి అతో భవాన్ పరమకం జ్యోతి. కాబట్టి ఇదే అసలైనటువంటి తత్వం, ఇంతకంటే ఇంకో తత్వం అనేది ఈ ఆత్మతత్వం కంటే ఇంకో తత్వం అనేది లేదు. కాబట్టి దాన్ని నువ్వు తెలుసుకోవాలి, అదే నువ్వు నిజమైనటువంటి. అంటే అక్కడికి ఏమైంది, నువ్వు అనంటే ఎవరు? ఈ శరీరమో అథవా ఈ ఇంద్రియాలో ఇవేవి కాదు, వీటన్నిటికీ కూడా సాక్షి స్వరూపంగా ఉంటూ వీటన్నిటినీ కూడా నీకు చూపిస్తూ తనని తాను చూపించుకోవడానికి ఇంకో సాధన యొక్క అవసరం లేనటువంటి ఆ ఆత్మతత్వం అనేది ఏదైతే ఉందో అదే నువ్వు అనేటటువంటి విషయాన్ని అక్కడ శంకరాచార్యుల వారు శిష్యుడికి ఇదంతా కూడా ఒకే శ్లోకంలో మొత్తం చెప్పేశారు. ఇంత పెద్ద తత్వాన్ని మొత్తం ఒకే శ్లోకంలో చెప్పేసినప్పుడు వెంటనే శిష్యుడికి అర్థమైంది. తదస్మి ప్రభో, అవును మీరు చెప్పిందంతా నాకు చాలా స్పష్టంగా అర్థమైంది, కాబట్టి నేనెవరు అనేదాన్ని నేను స్పష్టంగా తెలుసుకోగలిగాను అని అప్పుడు ఆ శిష్యుడు అన్నాడు అనేటటువంటి విషయాన్ని, దీన్నే ఆ ఏకశ్లోక ప్రకరణము అని అంటారు. కాబట్టి ఇటువంటి ఒక్క శ్లోకంలోనే ఈ అద్భుతమైనటువంటి ఆత్మతత్వాన్ని మనకి తెలియజేసి ఆ అజ్ఞానాన్ని పోగొట్టి అనుగ్రహించినటువంటి వారు శంకర భగవత్పాదాచార్యుల వారు. కాబట్టి అటువంటి ఆ మహాపురుషులు అజ్ఞానాన్ని పోగొట్టి ఈ జగత్తుకు ఉండేటటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ఉపదేశించి తత్వాన్ని ఉపదేశించి అనుగ్రహించారు. ఆ శంకర భగవత్పాదాచార్యుల వారు చేసినటువంటి ధర్మ సంస్థాపన అనేది ఏదైతే ఉందో ఆ ధర్మ సంస్థాపన వల్లే ఇవాళకి కూడా మనందరం ఇటువంటి ధార్మికమైనటువంటి మార్గంలో ఉండగలుగుతూ ఇటువంటి ఉత్సవాలన్నిటినీ కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇటువంటి ధార్మికమైన ఆధ్యాత్మికమైన వాతావరణంలో ఉంటూ విశేషంగా శ్రేయస్సుని పొందగలుగుతూ ఉన్నాము. కాబట్టి అందరూ కూడా విశేషంగా శంకర భగవత్పాదాచార్యుల వారిని ఎల్లప్పుడూ కూడా స్మరించాలి. వారు చూపించినటువంటి మార్గాన్ని అనుసరించి ఈ జీవితాన్ని అందరూ కూడా సార్థకపరుచుకోవాలి. అంతేకాదు ఇప్పుడు ఇవాళ రోజున మనం ఇటువంటి ఉత్సవాలు ఇవన్నీ చూస్తున్నాము, ఇటువంటి ధార్మికమైన వాతావరణాన్ని చూస్తున్నాము అనంటే దానికి శంకరాచార్యుల వారు చూపించినటువంటి ఆ చేసినటువంటి ధర్మోద్ధారమే విశేషంగా కారణం. అంతేకాదు ఇవాళ రోజున మనం చూస్తున్నటువంటి ఇప్పుడే చాలామంది చూశారు, కొన్ని నెలల క్రితం అందరూ కూడా చూశారు, మన దేశంలో విశేషంగా కుంభమేళా అని పెద్ద మహోత్సవం జరిగింది. ఆ కుంభమేళాలో ఎన్నో కోట్ల మంది, 50 కోట్ల మంది కంటే కూడా ఎక్కువ మంది ఆ సందర్భంలో అది జరిగేటటువంటి కొన్ని రోజుల్లోనే అందరూ కూడా అక్కడికి వచ్చి పాల్గొన్నారు. ఇటువంటి దీని గురించి శాస్త్రముల్లో ఆ పవిత్రమైనటువంటి సందర్భంలో అక్కడికి వెళ్ళి స్నానం చేయడం వల్ల కలిగేటటువంటి విశేషమైన ఫలం గురించి పురాణాల్లో శాస్త్రాల్లో చెప్పారు. కానీ అక్కడ ఉన్నటువంటి విషయాన్ని ఈ విధంగా ఆచరణలోకి తీసుకొచ్చి అందరూ కూడా ఫలానా సమయంలో ఇక్కడికి రావాలి, ఆ త్రివేణి సంగమ స్థలానికి అందరూ కూడా వెళ్ళి అక్కడ పవిత్రమైనటువంటి స్నానాన్ని ఆచరించాలి అనేటటువంటి విషయాన్ని ఉపదేశించి దీన్ని ఆచరణలోకి తీసుకొచ్చినటువంటి వారు ఎవరు అనంటే అది కూడా శంకర భగవత్పాదాచార్యుల వారు. అంత ఆ జనాలందరిలో కూడా అటువంటి ఒక ఐకమత్యాన్ని వారు శంకరాచార్యుల వారు తీసుకొచ్చారు. అందుకే ఒక విషయం ఉంది, ఏమిటి అనంటే ఒక కాలంలో అది నిజంగా జరిగినటువంటి ఒక సంఘటన. ఏమిటి అనంటే ఒక సందర్భంలో ఒక ప్రధానమంత్రి, ఈ దేశంలో ఉన్నటువంటి ఒక ప్రధానమంత్రి ఆయన ఒకసారి ఏం చేశాడు అనంటే, నేను జనాలందరికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి, కాబట్టి దానికోసం ఒక పెద్ద కార్యక్రమాన్ని సభను ఏర్పాటు చేయండి, జనాలందరూ కూడా చాలామంది రావాలి అని చెప్పి ఆయన చెప్పాడు. వెంటనే దానికంతా ఏర్పాట్లు చేశారు, జనాలంతా చాలామంది వచ్చారు, దాదాపుగా 1,00,000 మందికి పైగా జనాలు వచ్చారు ఆ రోజు. ఈయన అట్లా ప్రధానమంత్రి ఏదో ఘోషణ చేయబోతున్నారు, ఏదో ప్రకటించబోతున్నారు అనేటువంటి విషయం తెలుసుకోవడం కోసం దాదాపు 1,00,000 మందికి పైగా జనాలు అక్కడికి వచ్చారు. వచ్చి ఆ రోజంతా వినడం కోసం అందరూ వచ్చి నిలబడ్డారు. అప్పుడు ఆ కార్యక్రమంలో ఉన్నప్పుడు ఆయన ప్రధానమంత్రి అన్నట్ట పక్కనున్న ఆయనతో, పక్కనున్న పండితుడితో అన్నాడు, ఏమిటి అనంటే, చూసారా అండి, నాకున్న శక్తి చూసారా, నేను ఇలా ఒక విషయం చెప్పాలి అని ప్రకటించిన వెంటనే ఇన్ని లక్షల 1,00,000 మందికి పైగా జనాలు ఇక్కడికి వచ్చి వచ్చారు, నేను చెప్పేది వినడం కోసం ఇంతమంది ఇక్కడికి వచ్చారు, చూసారా నాకెంత అనుయాయులు ఉన్నారో, నాకెంతమంది అనుయాయులు ఉన్నారో చూసారా అని చెప్పి ఆయన పక్కనున్నటువంటి పండితుడితో అన్నట్ట, ఇది నా యొక్క శక్తి అని అన్నట్ట. అప్పుడు ఆ వెంటనే పక్కన ఉన్నటువంటి పండితుడు ఆయన అన్నట్ట, ఏమిటి అనంటే,
అయ్యా మీరు ప్రధానమంత్రిగా ఉన్నారు, ఇంత పెద్ద స్థానం, ప్రధానమంత్రి అంటే అన్నిటికంటే చాలా పెద్ద స్థానం దేశంలో, అటువంటి పెద్ద స్థానంలో ఉన్న మీరు ఇలా ప్రకటన చేసినప్పుడు దానికోసం 1,00,000 మంది వచ్చారు అంతే. కానీ మీరు ప్రధానమంత్రి కాబట్టి మీరందరికీ తెలుసు, మీ గురించి అందరికీ తెలుసు కాబట్టి మీరు చెప్పినప్పుడు ఇంతమంది 1,00,000 మంది ఇక్కడికి వచ్చారు. కానీ మీరు గనక చూస్తే ఏదో ఒక ఊళ్ళో ఎక్కడో ఒక మూల ఒక పండితుడు, పరంపరగా అధ్యయనం చేసినటువంటి ఒక పండితుడు తాను రాసినటువంటి పంచాంగంలో ఫలానా సంవత్సరం ఫలానా రోజు నుంచి కుంభమేళా అనేది జరగబోతున్నది అని ఒక్క మాట రాస్తే ఎన్నో కోట్ల మంది అక్కడికి వస్తారు, అక్కడ స్నానం చేయడానికని దాంట్లోకి వస్తారు. అంటే అక్కడికి ఏమైంది, ఆ రాసిన ఆయన ఎవరు అనేది ఎవరికీ తెలియదు, ఆ రాసిన వ్యక్తిని ఎవరు చూడలేదు, ఆయన ఎక్కడో ఉన్నాడు, ఆయన పంచాంగం మాత్రమే మన ముందుకు వచ్చింది, ఆయన ఎవరు ప్రత్యక్షంగా చూడలేదు, అథవా ఆయన ఎక్కడున్నాడు ఏమిటనేది కూడా తెలియదు. కానీ ఆయన ఎక్కడో కూర్చొని ఒక మాటని ఇలా రాస్తే ఆ ఒక్క వాక్యాన్ని తీసుకొని ఇంత శ్రద్ధతో ఇంతమంది ఎన్నో కోట్ల మంది ఎంతెంతో దూరాల నుంచి అక్కడికి వచ్చి ఆ సందర్భంలో అక్కడ విశేషంగా స్నానం చేసి వెళ్తున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా నేను చాలా సామర్థ్యాన్ని కలిగినటువంటి వాడిని అని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. అన్నిటికంటే కూడా సామర్థ్యవంతమైనటువంటి వస్తువు ఏది అని అంటే అది ధర్మము. కాబట్టి అటువంటి ఆ ధర్మానికి మనందరం కూడా కట్టుబడి ఉండాలి. దాంట్లో ఇటువంటి విషయాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి, మీరు తెలుసుకోవాలి అని ఆ పక్కన ఉన్నటువంటి పండితుడు ఆయనకి చెప్పాడు అని ఒక సంఘటన. ఇది నిజంగా జరిగినటువంటి ఒక సంఘటన. కాబట్టి అటువంటి ఒక ఐకమత్యాన్ని తీసుకొచ్చి అందరినీ కూడా అనుగ్రహించినటువంటి వారు జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. శంకరాచార్యుల వారు ఈ సనాతన ధర్మం అనేది ఎప్పుడూ కూడా ప్రచారంలో ఉండడం కోసం ఈ మన భారతదేశంలో 4 దిక్కుల్లోనూ 4 ఆమ్నాయ పీఠాలని స్థాపించారు అనేటటువంటి విషయం ఎంతోమందికి తెలిసినటువంటి విషయమే. అటువంటి 4 ఆమ్నాయ పీఠాల్లోనూ ఈ దక్షిణ భారతానికి, సంపూర్ణమైనటువంటి దక్షిణ భారతానికి ఆమ్నాయ పీఠంగా శృంగేరి క్షేత్రంలో జగన్మాత శారదా అమ్మవారిని ప్రతిష్టాపన చేసి ఈ పీఠాన్ని స్థాపించారు. అందుకే దీనికి శారదా పీఠము అనేటటువంటి పేరు వచ్చింది. శారదా పీఠము అనేటటువంటి పేరు దేనికి అనంటే శంకరాచార్యుల వారు స్థాపించినటువంటి ఈ దక్షిణామ్నాయ శృంగేరి పీఠానికి శారదా పీఠము అనేటటువంటి పేరు. కాబట్టి ఇటువంటి పీఠంలో ఆరంభం నుంచి కూడా అవిచ్ఛిన్నమైన గురు పరంపర అనేది కొనసాగుతూ ఉన్నది. అటువంటి ఆ గురు పరంపరలో 36వ అధిపతులు మా యొక్క పరమపూజ్యులైన గురువరేణ్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు 13 సంవత్సరాల క్రితం తమ యొక్క ఈ భారతదేశ యాత్రా సందర్భంలో ఈ భాగ్యనగరానికి విచ్చేసినప్పుడు, ఇదే కార్తీక మాస సందర్భంలో భాగ్యనగరానికి విచ్చేసి ఇక్కడ కొంతకాలం ఉన్నప్పుడు విశేషంగా ఈ దీపోత్సవాన్ని ప్రారంభించాలి, ఈ భక్తి టీవీ వారు దీపోత్సవాన్ని ప్రారంభించాలి అని సంకల్పం చేసి అప్పుడు 1,00,000 దీపోత్సవంగా ప్రారంభం చేసి విశేషంగా దానికి అత్యంత శ్రద్ధాభక్తులతో మా గురువుల్ని ఆహ్వానించారు. విశేషంగా అప్పుడు మా గురువరేణ్యులు ఇక్కడికి విచ్చేసి, ఇదే వేదికకి విచ్చేసి ఆ దీపోత్సవాన్ని తమ అమృత హస్తముల మీదుగా ప్రారంభించారు, ఉద్ఘాటన చేశారు. అప్పుడు ప్రారంభమైనటువంటి ఆ 1,00,000 దీపోత్సవం అనేది తర్వాత ఇంకా విశేషమైనటువంటి వృద్ధిని చెంది ఇవాల్టి రోజున ఈ 1,00,000 దీపోత్సవంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఆచరింపబడుతూ ఉన్నది. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అదేవిధంగా ఈ సందర్భంలో దీంతోపాటు ఈ 1,00,000 దీపోత్సవానికి అంగంగా ఇంకా రకరకాల భగవద్ ఆరాధనలు, ఇప్పుడే మనం చూస్తున్నటువంటి కళ్యాణ మహోత్సవాలు మొదలైనటువంటి ఉత్సవాలన్నిటినీ కూడా దీనికి అనుబంధంగా ఈ 1,00,000 దీపోత్సవానికి అనుబంధంగా ఈ దాదాపు 15-16 రోజుల పాటు ప్రతి సంవత్సరం, అదేవిధంగా ఈ సంవత్సరం 13 రోజుల పాటు విశేషంగా చేస్తూ ఉండడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ భక్తి టీవీ అనేది ఏదైతే ఉందో దీని ద్వారా జనాలందరికీ కూడా విశేషంగా మన యొక్క ఈ సనాతన హిందూ ధర్మం యొక్క సందేశాన్ని జనాలందరికీ కూడా చేరవేస్తూ దీని యొక్క గొప్పతనాన్ని అందరికీ కూడా తెలియజేస్తూ అందరిలోనూ ఒక విశేషమైనటువంటి జాగృతిని కలిగించేటటువంటి కార్యాలని చేస్తూ ఉండడం అనేది అత్యంత సంతోషకరమైనటువంటి విషయం. ఇలా చేయడం ప్రారంభించిన తర్వాత
నిజంగానే అన్ని చోట్ల ఈ ధార్మికమైనటువంటి జాగరణ జరిగింది. భక్తులందరిలోనూ ఇంకా విశేషమైనటువంటి శ్రద్ధాభక్తులు ఈ ధర్మం యొక్క విషయంలో పెరిగినాయి అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఇటువంటి ఫలితాన్ని మనం ప్రత్యక్షంగా కూడా చూస్తూ ఉన్నాం. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇటువంటి ఒక కార్యం ఇన్ని సంవత్సరాలుగా ఈ భక్తి ఛానల్ ద్వారా జరుగుతూ ఉండడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అందరూ కూడా ఇందాక ఆరంభంలో చెప్పినట్టుగా ఇప్పుడు మనం ఈ కోటి దీపోత్సవ సందర్భంలో ఏ దీప ప్రజ్వలనాన్ని అయితే మనం చేస్తూ ఉన్నామో ఇదే విధమైనటువంటి ఎలాగైతే మనం బాహ్యమైనటువంటి ఈ దీపాన్ని ప్రజ్వలింపజేస్తూ ఉన్నామో అదే విధంగా అందరూ కూడా ఈ సనాతన ధర్మ జ్యోతిని ప్రతి ఒక్కరూ కూడా తమ తమ మనస్సుల్లో తప్పకుండా ప్రజ్వలింపజేసుకోవాలి. ఇంకా ఇంకా విశేషంగా ఈ సనాతన హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. ఈ ధర్మాన్ని ఆచరించాలి. ఈ ధర్మాన్ని ఆచరించి తద్వారా జీవితాన్ని సార్థకపరుచుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇది చాలా గొప్ప ధర్మం. ఎట్టి పరిస్థితిలోనూ ఈ ధర్మాన్ని వదిలిపెట్టి ఇంకెక్కడికి కూడా వెళ్ళకూడదు. దీన్ని అందరూ కూడా తప్పకుండా తెలుసుకోవాలి. చాలామంది ఏం చేస్తుంటారు అని అంటే వేరే వాళ్ళు ఎవరెవరో ఏదేదో చెప్పినప్పుడు ఈ ధర్మం మీద తప్పుడు కల్పనలు, తప్పుడు భ్రమలు వీటన్నిటినీ కూడా పొంది ఏం చేస్తూ ఉంటారు అని అంటే దీన్ని వదిలేసి ఇంకేదో మతాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇలా చేయడం అనేది చాలా తప్పు. ఎందుకు అనంటే ఈ ధర్మం అనేది చాలా గొప్పది. ఇక్కడే గనక మంచి జరగలేదు అనంటే ఇక్కడ తప్పకుండా మంచి జరుగుతుంది. కానీ ఇక్కడే గనక జరగలేదు అనంటే ఇంకెక్కడా కూడా మంచి జరగడం అనేది సాధ్యం కాదు. ఏదో జరిగినట్టుగా అనిపించవచ్చు, తాత్కాలికంగా ఆ సమయానికి ఏదో జరిగింది అని అనిపించవచ్చు తప్ప, కానీ ఇక్కడే గనక మనకి జరగలేదు అనంటే ఇంకెక్కడా కూడా మంచి అనేది జరగదు. కాబట్టి దీని అందరూ కూడా తప్పకుండా తెలుసుకోవాలి. ఎవ్వరూ కూడా దీన్ని ఎప్పుడు వదిలిపెట్టకూడదు. ఒకవేళ ఎవరైనా వదిలిపెట్టినటువంటి వాళ్ళు ఉంటే మళ్ళీ వాళ్ళు సరి చేసుకోవాలి, ఆ తప్పుని సరి చేసుకోవాలి, మళ్ళీ దీంట్లోకి రావాలి, ఈ ధర్మాన్ని చక్కగా ఆచరించి కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ అందరూ కూడా దీని యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని మన పిల్లలకు కూడా విశేషంగా దీని యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ అందరికీ మా యొక్క నారాయణ స్మరణపూర్వకమైన ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క అదేవిధంగా పరమ పూజ్యులైనటువంటి మా గురువరేణ్యుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ అందరి యందు సదాకాలం ఉండుగాక, అందరికీ కూడా సకల శ్రేయస్సులు లభించుగాక అని ఈ సందర్భంలో ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. విశేషంగా ఈ సందర్భంలో ఈ కోటి దీపోత్సవం యొక్క ఉద్ఘాటనకి రావాలి అని నరేంద్ర చౌదరి గారు దంపతులు మమ్మల్ని విశేషంగా ఆహ్వానించారు. కాబట్టి వాటి రోజున అందుకోసమని ఇక్కడికి విశేషంగా వారి యొక్క ప్రార్థన, అదేవిధంగా ఈ భక్తి టీవీ యొక్క సిబ్బంది వర్గం వారు, దీని యొక్క అధికారులు వాళ్ళందరూ కూడా విశేషంగా ఈ సందర్భంలో మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించారు. తదనుసారంగా ఇవాటి రోజున ఇక్కడికి రావడం జరిగింది. ఈ దీప ప్రజ్వలన అనేది ఇప్పుడు జరగబోతూ ఉన్నది. ఆ తర్వాత కూడా రేపటి నుంచి ఇవాటి నుంచి ప్రారంభం, రేపటి నుంచి కూడా ఇంకా చాలా రోజుల పాటు ఈ కార్యక్రమం అనేది జరగబోతూ ఉన్నది. ఈ సందర్భంలో నరేంద్ర చౌదరి గారికి ఆ దంపతులకు కూడా మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా సమస్త ఈ భక్తి టీవీ యొక్క సిబ్బంది వర్గం వారికి, ఇక్కడికి వచ్చినటువంటి ఆస్తిక భక్త మహాజనులందరికీ, అదేవిధంగా ఈ విశేషమైనటువంటి కార్యక్రమంలో దీని యొక్క ఏర్పాట్లలో వీటన్నిటిలోనూ కూడా విశేషంగా శ్రమించినటువంటి భక్తులందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాలని ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ కూడా సకల శ్రేయస్సులు లభించుగాక. అదేవిధంగా ఈ ధార్మిక జాగరణ అనేది ఏదైతే ఉందో అది ఈ ఛానల్ ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఉండొచ్చు, అథవా ఇంకా రకరకాల విధాలుగా రకరకాలుగా జరుగుతున్నటువంటి ధర్మ ప్రచార కార్యాలు ఇవన్నీ కూడా చక్కగా జరిగి ఇంకా విశేషంగా జరిగి ధర్మ జాగరణ అనేది ఇంకా విశేషంగా జరగాలి. అందరూ కూడా ఇంకా విశేషంగా ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని శ్రేయవంతులు కావాలి అని కూడా ఈ సందర్భంలో ఆశీర్వాదాలు తెలియజేస్తూ అందరికీ మరొక మారు ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఈ మాటల్ని ఇక్కడికి ముగిస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో అందరికీ కూడా ఇప్పుడు చెప్పినట్టుగా ఈ లోకాన్ని విశేషంగా అనుగ్రహించినటువంటి వారు ఈ సందర్భంలో మనం ఇటువంటి ధార్మికమైన వాతావరణంలో ఉన్నాము అనంటే దానికి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని చేసిన వారు శంకరాచార్యుల వారు. శంకరాచార్యుల వారు ఎవరు అనంటే స్వయంగా ఆ శంకరుడి యొక్క అవతారం. ఆ శంకరుడే శంకరాచార్యుల వారుగా అవతరించి ఈ ధర్మాన్ని ఉద్ధరించాడు. కాబట్టి అటువంటి ఆ శంకరుడు, ఆ పరమేశ్వరుడు
శంకరుల రూపంలో ఈ లోకానికి చేసినటువంటి విశేషమైన అనుగ్రహం అనేది ఏదైతే ఉందో దాన్ని మనం ఎంత మాట్లాడినా కూడా, ఎంత కాలం దాన్ని వర్ణించినా కూడా దాని యొక్క మహిమని మనం పూర్తి చేయలేము. కాబట్టి అటువంటి ఆ భగవంతుణ్ణి, ఆ భగవంతుడే అవతారం చేసినటువంటి శంకరాచార్యుల వారిని ఎప్పుడు కూడా మనం స్మరించాలి. అందుకోసం ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చినటువంటి జనాలందరికీ కూడా ఆ నామ మంత్రాన్ని ఈ సందర్భంలో ఉపదేశించాలి అని సంకల్పం చేశాం. కాబట్టి అందరూ కూడా ఈ సందర్భంలో చేతులు జోడించి నేను 3 సార్లు చెప్తాను, అందరూ కూడా 3 సార్లు దాన్ని చెప్పాలి అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో చెబుతూ అందరూ కూడా చక్కగా చేతులు జోడించి స్పష్టంగా చెప్పండి. నమః శంకరాయ, నమః శంకరాయ, నమః శంకరాయ, నమః శంకరాయ, నమః శంకరాయ. అందరూ కూడా ఈ నమఃశంకరాయ అనేటటువంటి ఈ మంత్రాన్ని ప్రతిరోజు తప్పకుండా 108 సార్లు జపించి ఆ తర్వాత మీ పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులకు వెళ్ళండి. తద్వారా విశేషంగా ఆ భగవద్ అనుగ్రహం అందరికీ కూడా లభిస్తుంది. అందుకే శంకరాచార్యుల వారిని శంకర అనేటటువంటి పేరుకే అర్థం ఏమిటి అనంటే, శం అంటే అందరి యొక్క శ్రేయస్సు, దాన్ని శం కరోతి ఇది శంకర అంటే ఏమిటి, అందరికీ కూడా శ్రేయస్సుని కలిగించేటటువంటి వారు అని ఆ పేరు యొక్క అర్థం. ఆ పేరుకున్నటువంటి అర్థమే ఇది. కాబట్టి ఈ నామాన్ని, ఈ మంత్రాన్ని ప్రతిరోజు అందరూ కూడా చక్కగా జపించడం ద్వారా అందరికీ కూడా సకల మంగళాలు లభిస్తాయి అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా జపించి కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని మరొక మారు చెబుతూ మరొక మారు అందరికీ కూడా ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఈ మాటలను ఇక్కడికి ముగిస్తూ ఉన్నాం. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ. శ్రీ 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 విధుశేఖర భారతి స్వామివారికి. ఇప్పుడు స్వామివారి కరకమలముల మీదుగా దక్షిణాంనాయ శ్రీ శృంగేరి శారదా పీఠాధీశ్వరానాం అనంత శ్రీ విభూషిత పరమహంస పరివ్రాజకాచార్య వర్యానాం శ్రీమచ్చరణానాం నిగమాగమ సార హృదయానాం తపశ్చక్రవర్తినాం జగద్గురూనాం శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామినాం పరమపూజ్య శ్రీ 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 విధుశేఖర భారతీ సన్నిధాన మహాస్వామినాం చరణారవిందయో కోటి దీపోత్సవ ప్రాంగణ ఆగమనకాలే భక్తిపూర్వక స్వాగత సుమాంజలి. శృంగేరి దక్షిణాంనాయ శారదాపీఠ వ్యాఖ్యాన సింహాసనంపై అధివసించియున్న అవతారమూర్తి శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి కర కమలములచే నవంబర్ 26, 2012 నందననామ సంవత్సర కార్తీక శుక్ల త్రయోదశి సోమవారం నాడు ఆరంభమైన ఈ భక్తి టీవీ కోటి దీపోత్సవం అవిచ్ఛిన్నంగా నేటికి అంటే నవంబర్ 1, 2025 విశ్వావసునామ సంవత్సర కార్తీక శుక్ల ఏకాదశి పర్యంతం వైభవంగా జరుగుతున్నది. అంటే అది శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి అప్రమేయ అనంత దివ్య అనుగ్రహమే ధర్మనిష్ట, తపశ్శక్తి, ప్రజ్ఞాన నిధి, అద్వైత దీప్తి జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి కర కమలముల అద్భుత మహిమకు నిదర్శనం ఈ భక్తి టీవీ కోటి దీపోత్సవం. శ్రీకరములు ప్రమోదరస శేఖరముల్ చతురాగమైక శోభాకరముల్ నమస్య జనభాగ్య సమీకరముల్ సశారదా శ్రీకర చంద్రమౌళి సురశేఖర విధుశేఖర దృక్కులు మమ్ము నోముతన్న. సద్గురుదేవ శ్రీ 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 దివ్య చరణామృత అంతరంగా మీ వాక్కులు అమృత బిందువులు. మీ అనుగ్రహమే మా తాపత్రయ దుఃఖాలను రూపుమాపే చల్లదనం. మీ ఆశీర్వచనమే మా రజస్తమో గుణాలను తొలగించే సత్యమార్గం. కోటి దీపాల వెలుగుల్లో లభించే మీ ఆశీస్సులతో మా జన్మ ధన్యం. శ్రీ నరేంద్ర చౌదరి రమాదేవి భక్తి టీవీ రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ నవంబర్ 1 విశ్వావసునామ సంవత్సర దక్షిణాయన కార్తీక మాస శుక్లపక్ష ఏకాదశి. బోలో శ్రీ జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతి స్వామి వారికి.